బదిలీలలో వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని కోరుతూ కడప డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదంటూ స్పష్టం చేశారు. దీనిపై మా ప్రతినిధి సుధీర్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉపాధ్యాయులు కూడా జిల్లాల్లో డీఈఓ కార్యాలయ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలో ఇక్కడ చూసుకోవచ్చు, ఉపాధ్యాయులు కూడా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి బదిలీ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో కూడా నిలుపుదల చేయాలని చెప్పి మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గతంలో మనం చూసుకుంటే కనుక ఏదైతే పూర్తి స్థాయిలో కూడా కౌన్సిలింగ్ కూడా ఉండేది, దీన్ని మాన్యువల్కి మార్చాలని చెప్పి అయితే కనుక పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే కొంతమంది ఉపాధ్యాయ సంఘ నేతలు నేను తెలుస్తున్నాం, ఏంటి అసలు ఈ సమ్మెకు సంబంధించిన ఇంత పెద్ద ఈరోజు ఆదివారం అందులో ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల వద్ద వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని ఈరోజు మేము నిరసన ధర్నా చేస్తూ ఉన్నాం. 6 నెలలుగా ఈ కమిషనర్తో ప్రతి శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశాల్లో వారు చెప్పేది వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము అవి కాదు ఇవి ఉండాలని మేము లెటర్లు ఇస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఒక 50 వారాలు చర్చలు నడిపినారు. జరిపిన తర్వాత బదిలీల షెడ్యూల్ వచ్చింది. బదిలీల షెడ్యూల్లో గందరగోళం, అంటే గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు లేని గందరగోళం ఇప్పుడు చూసాం. మేము విద్యాభవన్ వద్ద గత నెలలో ఒక పెద్ద నిరసన ధర్నా చేశాం. నిరసన ధర్నా తర్వాత ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒక పోరాటానికి పిలుపునిచ్చాం. దాంతో పోరాటానికి పిలుపునిచ్చిన తర్వాత కమిషనర్ గారు కోనా శశిధర్ గారు మాతో చర్చలు జరిపారు. మేమేం కోరామంటే, మీరు విద్యాశాఖ మంత్రితో చర్చలు జరపండి, మీకు మాకు సయోధ్య కుదరడంలే, మీరు చెప్పేదానికి మేము చెప్పేదానికి సయోధ్య కుదరడంలే, కాబట్టి మంత్రితో సమావేశాలు జరపమని. వాళ్ళు ఏం చెప్పారు, ఈ ప్రభుత్వంలో మేము భాగమే, ఈ ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేసేది మేము, కాబట్టి మాతో ముందు మాట్లాడండి అన్న. సరే అని మాట్లాడు. ఆ సందర్భంలో అనేక హామీలు ఇచ్చారు. అందులో అరకొరగా హామీలు అమలు చేస్తూ చాలా పెద్ద డిమాండ్ ఇది. హెచ్జిటి ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలనేది ప్రధాన డిమాండ్. అది కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత బదిలీ షెడ్యూల్ స్టార్ట్ అయింది, అన్ని ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు హెచ్జిటిల కౌన్సిలింగే ముగింపు. ఈ సందర్భంలో అక్కడక్కడ లీకులు ఇచ్చారు పేపర్లో. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం, కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. తీరా 2 రోజుల కిందట ప్రభుత్వం ఏం చేసింది, కడప, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో డిఈఓలు మేము మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించలేము, అందుకోసం మేము వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్కి ఎనేబుల్ చేస్తామని ఇచ్చారు. అంటే ప్రధానంగా వెబ్ కౌన్సిలింగ్ పద్ధతి పెడితేనే బాగుంటుంది ఉపాధ్యాయులు కానీ కూడా ప్రభుత్వం ఉంటుంది. ఇప్పటికే మనం కొన్ని జిల్లాల్లో కూడా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు అసలు? ఏ జిల్లాలో హెచ్జిటిల వెబ్ కౌన్సిలింగ్ జరగలేదు. ఇంతవరకు జరిగింది స్కూల్ అసిస్టెంట్లు 100లో ఉంటారు, హెచ్జిటిలు వేలల్లో ఉంటారు. ఖాళీలు కూడా ఈరోజు 3000 చిల్లర ఖాళీలు ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు 2000 ఖాళీలను ఎంచుకొని ఆప్ చేయాలంటే చాలా కష్టం. చివరిలో ఏం చేయాలా, ఆలని కొట్టాలా, నువ్వు పెట్టుకోవడానికి అవకాశం లేదు, ఆలని కొట్టాలి. అందుకోసం దాంతో కొంతమంది మంచి ప్లేసులు పొందాల్సిన ఒక ఆప్షన్స్ ఎంచుకోవడంలో చేతగాక మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి 8 సంవత్సరాల కాలం వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉన్నారు. వెబ్ కౌన్సిలింగ్ పెడితే కనుక పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులకు పెద్ద నష్టం అంటారు. దీన్ని ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలి, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని పూర్తి స్థాయిలో వద్దంటున్నారు. మొత్తం ఉపాధ్యాయులంతా మాన్యువల్ కౌన్సిలింగే కావాలని ఈరోజు కోరుతూ ఉన్నారు. వాళ్ళు ఒక ఆన్లైన్లో ఒకటి పెట్టారు, విల్లింగ్
మొత్తం దాదాపు 1000 మంది ఆప్షన్ నొక్కారు మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలని. కానీ వీళ్ళకు ఈజీగా ఉండేదానికోసం అధికారులకు కమిషనర్కు ఒక రోజులో అయిపోయేదానికోసం ఈ వ్యవహారం అంతా నడుపుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ ముఖ్యమంత్రిని అలాగే విద్యాశాఖ మంత్రిని మీరు స్పందించి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలో ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రధానంగా రాష్ట్రం ఫైనల్ చెప్పండి, ఈరోజు ఎంతమంది ఉపాధ్యాయ సంఘాలు ఇక్కడ ధర్నా చేస్తున్నాయి, అందులో ఈరోజు ఆదివారం ఈరోజు చేయడానికి కారణాలు ఏంటి? యాక్చువల్గా నిన్న వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎనేబుల్ చేశారు. నిన్న సెలవే, ఈరోజు సెలవే. అయినా ప్రభుత్వకు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత ఉంది అని తెలియజేయడానికి నేను చిన్నపాటి నిరసన చేశాము. ఈరోజు ముట్టడి కార్యక్రమం సెలవైనా తప్పని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మా నుంచి ఉన్న వ్యతిరేకత తెలియడం కోసం మాత్రమే ఈరోజు చేశాం. ఇది మొత్తంగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఏదైతే మాన్యువల్ పద్ధతిని మళ్ళీ కొనసాగించాలి, అసలాగే వెబ్ కౌన్సిలింగ్ కూడా పూర్తిస్థాయిలో వద్దు, రద్దు చేయాలని చెప్తున్నారు. అలాగే నిన్నటి దినం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే డిఓ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇవాళ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా ఇది ఖచ్చితంగా కనుక రద్దు చేయకుండా కనుక పూర్తిస్థాయిలో కూడా డిఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి ఉంది. డిఈఓ కార్యాలయం నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.